హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. నేను బేబీ షవర్ టైం కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే మీరు బేబీ షవర్కి నేను తెప్పించిన కొన్ని మట్టి బొమ్మలు చూసే ఉంటారు కదా. సో అందులో నాకు సారీకి వచ్చినాయి కదా బొమ్మలు, చాలా బాగా నచ్చినాయి అనమాట. చాలా ఎలిగెంట్గా అనిపించినాయి. అండ్ నాకు ఏమనిపించింది అంటే అలాంటివి నేను కూడా చేద్దాము అని అనిపిస్తుంది. మట్టి బొమ్మల్లో సారీ కోసం వచ్చిన బొమ్మలు ఉన్నాయి కదా, వాటిని నేను అల్యూమినియం ఫాయిల్తో అలా చేద్దాము అని అనుకున్నాను ఫస్ట్. కాకపోతే అల్యూమినియం ఫాయిల్తో అయితే కొంచెం డెలికేట్గా ఉంటాయేమో, సరిగ్గా ఉండవు అని చెప్పి అనిపించింది. తర్వాత ఈ క్లే గుర్తొచ్చింది అనమాట. సో ఈ క్లేతో ఇంకా రెడీ చేసుకున్నాను నాకు కావాల్సినవన్నీ. చిన్నపిల్లల బర్త్డేస్కి అలా పిలుస్తూ ఉంటారు కదా, సో వెళ్ళినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా, అందుకని చెప్పి వాళ్ళ ఏజ్ని బట్టి ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సో అలా తెచ్చినప్పుడు కొన్ని నా దగ్గర ఇవి ఉన్నాయన్నమాట. అంటే ఇది స్పెసిఫిక్గా నా కోసమే తెచ్చుకున్నాను క్లే. అలా ఎప్పుడో తెచ్చుకుంది, ఇప్పుడు ఇలా యూజ్ అయిందనమాట. ఇది ఎంత మెత్తగా ఉందో అసలు, క్లే బాగుంది. కొన్ని క్లేస్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, కొంచెం రఫ్గా ఉంటాయి, అంటే సరిగ్గా మౌల్డ్ చేయడానికి రాదు, కొంచెం గాలి తగిలినా కానీ అవి హార్డ్ అయిపోతాయి. అలా ఇది మాత్రం బాగుంది, సాఫ్ట్గా బాగుంది క్లే. మా అపార్ట్మెంట్లో చిన్నపిల్లలు చాలామంది ఉంటారు. అందులో మా నైబర్ అబ్బాయి నాకు బాగా క్లోజ్ అనమాట. నేను ఇంటికి రాగానే వచ్చేవాడు. ఈ మధ్య కొంచెం తగ్గించాడు, కానీ నేను కాలింగ్ బెల్ నొక్కగానే మా ఇంటి గేట్ సౌండ్ కాగానే ఇంకా బయటకు వచ్చేసేవాడు. నేను రాగానే లోపలికి వచ్చేసేవాడు, ఆడుకుంటూ ఉండేవాడు వీటితో. ఈ మధ్య కొంచెం పెద్ద పిల్లోడు అయ్యాడు అనమాట, అందుకని చెప్పి అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నాడు, ఇంటికి ఎక్కువ రావట్లేదు. సో వచ్చినప్పుడల్లా ఇలాంటి క్లేతో వాడు ఆడుకుంటూ నాతో ఆడిపించేవాడు అనమాట. అలా నాకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకా పాపం వాడు కూడా ఒక్కడే, ఇంకా ఎవరు ఉండేవాళ్ళు కాదు ఆ టైంలో. ఇంకా మా ఇంటికి వచ్చి బొమ్మలతో ఆడుకుని అన్నీ అటు ఇటు పడేసి అలా వెళ్ళేవాడు కాసేపు ఉండి. వీటిని తయారు చేయడానికి మంచిగా చిన్న చిన్న మౌల్డ్స్ అవి ఇస్తుంటారు కదా, టూల్స్ బుజ్జి బుజ్జిగా భలే ఉంటాయి ఇవన్నీ. అసలు క్లే లాంటి అలా వస్తుంది కాబట్టి ఏమైనా చేయొచ్చు, దీంతో మంచిగా వస్తాయి. అండ్ అలాగే నేను ఏమనుకుంటున్నా అంటే, జనరల్గా 5 టైప్స్ అన్న ఏవో ఒకటి పెడుతుంటారు కదా ఇలాగా, సో అలా చేద్దాము అని అనుకున్నా. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రే చేశాను, అంటే స్క్వేర్ షేప్లో రెక్టాంగులర్ షేప్లో చేశాను ట్రే లాగా. అండ్ అలాగే ఇంకొన్ని రౌండ్గా అలా చేశాను. ఈ బీడ్స్ ఇవన్నీ ఆల్రెడీ మీరు ముందు వ్లాగ్స్లో చూసే ఉంటారు కదా. ఇదే బేబీ షవర్ కోసమే ఇంకోటి క్యాలెండర్ దాంతో చేశాను, వాటికి ఇవే బీడ్స్ వాడాను అనమాట. సో అందులో మిగిలిపోతే వాటిని ఇంకా ఇక్కడ కూడా వాడేస్తున్నా. చిన్నది దండ ఒకటి కొన్నాను, అందులో మిగిలిపోయాయి అనమాట. ఇలా దీంట్లో గోల్డ్ వైట్ మాత్రమే ఉన్నాయి బీడ్స్, అందుకని చెప్పేసి నేను ఒకటి మాలలాగా చేద్దామని అనుకుంటున్నా కాబట్టి, అంటే జ్యువెలరీని రిప్రజెంట్ చేసేలాగా చేద్దామని అనుకుంటున్నా. సో అందుకని కొంచెం దీనికి కలర్ వేస్తున్నాను అనమాట. నేను ఇందాక ఒకటి ఆల్రెడీ ట్రే చేశాను కదా రెక్టాంగులర్ షేప్లో, అది కూడా ఆఫ్ వైట్ కలర్లోనే ఉంటుంది కాబట్టి ఆ కలర్కి ఈ కలర్ మ్యాచ్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా కలర్ వేస్తున్నా. కొంచెం పింక్, గ్రీన్ ఇట్లాంటివి అయితే ఎలివేట్ అవుతాయి కదా దానిపైన, అందుకని చెప్పి ఈ కలర్స్ వేస్తూ ఉన్నా. ఈ కలర్ ప్యాలెట్ కూడా ఎప్పుడో ఇలాగే తెచ్చుకున్నాం అనమాట. మామూలుగా షాపింగ్కి వెళ్ళినప్పుడు, పిల్లలకి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నేను కూడా తెచ్చేసుకున్నా. అది ఆ కలర్ ప్యాలెట్ కూడా అలా ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇందాక జ్యువెలరీని రిప్రజెంట్ చేసేలాగా చేశాను కదా బీడ్స్కి కలర్ వేసి అలా, ఇప్పుడేమో స్వీట్స్ని రిప్రజెంట్ చేసేలాగా చేస్తున్నాను అనమాట. సో స్వీట్స్కి అయితే నాకు ఆ రెక్టాంగులర్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ అలా కాకుండా ట్రే రౌండ్గా కొంచెం లోతుగా ఉండేలాగా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది, అందుకని అలా చేశాను. కొన్నింటికేమో ఇలా రౌండ్గా ఉండేది షేప్ చేశాను, ఇంకొన్నింటికేమో రెక్టాంగులర్ షేప్స్ చేశాను. మొత్తం 5 చేశాను నేను ట్రేస్. 2 ఏమో రౌండ్గా ఉండేలాగా, 3 ఏమో రెక్టాంగులర్గా ఉండేలాగా. ఇప్పుడు మీరు చూసేవి చిన్న బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి కదా, అవి ఏంటంటే మనం జ్యువెలరీ చేసేటప్పుడు కానీ మగ్గం వర్క్ దేంట్లో అయినా యూజ్ చేయడానికి అలా యూజ్ చేస్తారు కదా, అలాంటివి అనమాట. సో బయట చిట్టి గాజులు కొందాము అని అంటే ఒక్కొక్కటి 200-300 అలా వస్తున్నాయి అనమాట. అంటే అంత నేనేం చేసుకోలేను కదా, యూజ్ చేయాల్సి నేను 5-10 అలా యూజ్ చేస్తాను. ఎంత యూజ్ చేసినా కానీ అవన్నీ తర్వాత వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని చెప్పి ఇంకా నేను తీసుకోలేదు. అందుకని ఇలాంటివి తీసుకుని, ఇవి నేను జ్యువెలరీ మేకింగ్కి అలా అని తీసుకున్నాను అనమాట. ఇలా యూజ్ చేస్తున్నాను, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి వీటిని యూజ్ చేస్తున్నాను. తేజ నేను ఇవి చేశాను, ఇవేం టైప్నో గెస్ట్ చేయాలి, దేనికి సంబంధించినవి తీసుకో. ఏది చేతికి వస్తుంది. గారెలు చిట్టి గాజులు.
ఇదేమో ట్రే, ట్రేలో గాజులు పెట్టాను. నెక్స్ట్ ఇవేమో ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్. అర్థమవుతుంది అనమాట చూస్తే ఏంటి అని. ఫ్రూట్స్. నెక్స్ట్ బో నువ్వు గొలుసులు చేసావే, ముత్యాల హారం, ఆర్నమెంట్స్, ముత్యాల హారం. అంటుతుందా కలర్? అది ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేసాను, వాటి కలర్ వేసాను. స్వీట్, స్వీట్ అయితే లడ్డు, చిన్ని చిన్ని చిట్టి లడ్డూలు, ఎల్లో కలర్ ఉందని లడ్డూలు. లడ్డూలు. మొత్తానికి నేను ఏమనుకుని చేశాను అది నువ్వు గుర్తుపట్టగలిగావు. సూపర్, థ్యాంక్ యూ. కానీ ఆ రోజు అంటే ఏమంటారు, మిగతా పెద్ద పెద్ద బొమ్మలు వాటి కింద చిన్న చిన్నవి అయిపోతాయి. అసలు నేను ఈ ఎలిఫెంట్స్ ఎందుకు కొన్నాను అంటే ఇందాక ట్రేస్ చేశాను కదా 5 స్వీట్స్ ఫ్రూట్స్ వాటి కోసం అని చెప్పి, వాటిని ఇక్కడ పైన పెట్టేసి వాటిని తీసుకొద్దాము అని చెప్పి అనుకున్నాను ఆ రోజు. కాకపోతే వీటి స్పీడ్కి అస్సలు అవి ఆగేలాగే లేవు. దీనిపైన నేను వేసిన ఇది ఉల్లంది ఉంది కదా, అదే ఆగట్లేదు. ఇంకా నేను ట్రేస్ పెట్టి అవి తీసుకొస్తే వీటి స్పీడ్కి అన్నీ కింద పడిపోతాయి. అలా ఈవెంట్ రోజు చేస్తే బాగుంటుందని అనిపించింది, కానీ ఇవి అస్సలు స్పీడ్ కంట్రోల్ లేదు వీటికి. అందుకని చెప్పి మోస్ట్లీ ఇంకా ఇదైతే వర్కౌట్ అయ్యేలాగైతే లేదు. ఇవి ఎలక్ట్రిక్వి కదా, అందుకని చెప్పి ఆ సీమంతం సారీలాగా వీటిపైన పెట్టి తీసుకొస్తున్నట్టు ఉంటే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. కాకపోతే వీటిని చూస్తుంటే అయితే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేలాగా అనిపించట్లేదు అసలు.